2024-25 విద్యా సంవత్సరంలో అందరు ఉపాధ్యాయులు వారి వివరాలను ఈ సిఎస్సి వెబ్సైట్లో అప్డేట్ చేయవలసి ఉంది. గతంలో అందరు ఉపాధ్యాయులు వారి వివరాలను ఈ స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో అప్డేట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ వెబ్సైట్ పనిచేయడం లేదు. కాబట్టి అందరు ఉపాధ్యాయులు వారి వివరాలను ఈ సిఎస్సి వెబ్సైట్లో తిరిగి ఎంటర్ చేయవలసి ఉంది. ఉపాధ్యాయులు వారి వివరాలను ఎంటర్ చేసేటప్పుడు వారి నేషనల్ కోడ్ను కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఉపాధ్యాయుల నేషనల్ కోడ్ను ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నా ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే చూడాలనుకుంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మన కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని పైన కనిపించే సెర్చ్ బార్లో udaysplusgov.in అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు UDays Plus వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి తరువాత టీచర్ మాడ్యూల్ పక్కన ఉన్న లాగిన్పై క్లిక్ చేసి యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల UDays కోడ్ మరియు పాస్వర్డ్ వద్ద మన పాఠశాల UDays పాస్వర్డ్, అలాగే క్యాప్చా వద్ద పక్కన కనిపించే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ బటన్పై క్లిక్ చేసి టీచర్ మాడ్యూల్ను లాగిన్ చేసుకోవాలి. టీచర్ మాడ్యూల్ను లాగిన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వెల్కమ్ టు నేషనల్ టీచర్ డాష్బోర్డ్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ అనే ఆప్షన్ కింద కనిపించే గో అనే బటన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ అనే ఆప్షన్కి ఎదురుగా ఉన్న నంబర్పై క్లిక్ చేస్తే మన పాఠశాలలో ఉన్న అందరు ఉపాధ్యాయుల లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనే కాలంలో ఉపాధ్యాయుని యొక్క నేషనల్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఈ నేషనల్ కోడ్ను నోట్ చేసుకొని సిఎస్సి వెబ్సైట్లో TIS డేటా ఎంటర్ చేసేటప్పుడు అక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా UDays Plus వెబ్సైట్లో మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరి వివరాలను ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ కనిపించే డౌన్లోడ్ ఎక్సెల్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మన పాఠశాలలో ఉన్న అందరు ఉపాధ్యాయుల వివరాలు ఎక్సెల్ ఫార్మాట్లోకి డౌన్లోడ్ అవుతాయి. ఈ విధంగా డౌన్లోడ్ అయిన వివరాలను ప్రింట్ తీసుకుంటే సిఎస్సి వెబ్సైట్లో TIS డేటా ఎంటర్ చేసేటప్పుడు ఆ వివరాలు మనకు చాలా వరకు ఉపయోగపడతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.